హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఈరోజు శారీ టాజల్స్కి ఏమేమి కావాలి అవన్నీ అయితే చెప్తాను. మన వీడియో చూసే వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి థ్రెడ్కి, జరీ థ్రెడ్కి అండ్ నీడిల్స్కి ప్రతి దానికి ప్రైస్ ఎంత, టోటల్గా మనం ఎంత ప్రైస్ తోటి ఒక శారీకి అయితే టాజిల్ వేయాలని చూపిస్తాం. ఓకే, ఫస్ట్ అయితే మనకి థ్రెడ్స్ అనమాట, సిల్క్ థ్రెడ్స్. నేనైతే ఇందులో బిఐపి బెల్ బుల్లెట్ అయితే వాడతాను. సిల్క్ థ్రెడ్స్లో ఎక్కువ అయితే బిఐపి అండ్ బెల్ బుల్లెట్ అయితే యూజ్ చేస్తా. ఎక్కువ అయితే నేను బిఐపి అయితే చూస్ చేసుకుంటా. ఇదైతే యూజ్ చేశాను. ఇది యూజ్ చేయలేదు. ఇది లైట్గా ఇది యూజ్ చేశాను. ఇది యూజ్ చేశాను. ఎక్కువైతే బిఐపి బెల్ అయితే యూజ్ చేస్తాను, ఎందుకంటే అవి కట్ కావన్నమాట. ఎక్కువ వేరే థ్రెడ్స్ అయితే కట్ అయిపోతాయి అనమాట. ఇవైతే చాలా బెటర్గా ఉంటాయి. మనకి సిల్క్ థ్రెడ్ వచ్చేసి 1 థ్రెడ్ అయితే 20 రూపీస్. నెక్స్ట్ అయితే గోల్డ్ జరీ థ్రెడ్ అనమాట. గోల్డ్ జరీ థ్రెడ్ చాలా వరకు అయితే నేను గోల్డ్ జరీ థ్రెడ్ తోటే టై వేసాను. అదైతే చూస్ చేసుకుంటాను. నా పట్టు శారీస్కైనా వేరే వాళ్ళు ఇచ్చినా కూడా నేను గోల్డే యూస్ చేస్తాను. సిల్వర్ జరీ థ్రెడ్ అయితే వేయను. చాలా వరకు అయితే గోల్డే, వాళ్ళు కూడా గోల్డే టై వేయమని చెప్తారు నాకైతే. ఇది వచ్చేసి గోల్డ్ జరీ థ్రెడ్ వచ్చేసి ప్రైస్ 20 రూపీస్, 25. ఇది నాకు 4th థ్రెడ్ అనమాట. 3 అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేయడానికి, టై వేసాక కట్ చేయడానికి. సీజర్ అయితే ఎక్కువ యూజ్ చేయను, చాలా వరకు కట్టరే యూజ్ చేయాలి, అదైతేనే పర్ఫెక్ట్. నెక్స్ట్ టేప్ ఎందుకంటే పళ్ళు గ్యాప్లో, టాజిల్ గ్యాప్లో ఎంత ఇంచా, హాఫ్ ఇంచా అని చూసుకోవడానికి అయితే టేపు. నేనైతే ఎక్కువ టేప్ యూజ్ చేయను, ఫింగర్ తోటే యూజ్ చేస్తాను. ఫింగర్ తోటి ఇంచా, హాఫ్ ఇంచ్ అంతే. నెక్స్ట్ ఫెవికల్ ఎందుకంటే బుట్ట మధ్యలో పేస్ట్ చేయడానికి, టాజిల్ పేస్ట్ చేయడానికి. పేస్ట్ చేశాక ఇష్టం అనమాట, పేస్ట్ చేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా థ్రెడ్తో టై వేసుకోవచ్చు. మళ్ళీ మనం స్టాండ్స్ తీసుకుంటాం కదా, థ్రెడ్ స్టాండ్స్ కూడా పేస్ట్ చేయొచ్చు. తర్వాత సీజర్ అయితే నేను ఎక్కువ యూజ్ చేయను, చాలా వరకు అయితే కట్టర్ యూజ్ చేస్తాను. థ్రెడ్ కట్ చేయడానికి కూడా కట్టర్ యూజ్ చేస్తాను. నెక్స్ట్ టై వేసినప్పుడు కట్టర్ యూజ్ చేస్తాను. తర్వాత నీడిల్స్ అనమాట. నన్ను అడిగితే మాత్రం నీడిల్స్ కూడా అవసరం లేదు. మనం స్టాండ్స్ వేరే బాక్స్కి ఇట్లా చుట్టుకుంటాం కదా, నీడిల్స్ అయితే అవసరం లేదు. కాకుంటే టాజిల్స్ అంటే నీడిల్స్, బిగ్ ఐ నీడిల్స్ గుర్తుకొస్తాయి అన్నమాట టై వేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ ఐ నీడిల్స్. ఇవి రెండు బిగ్ ఐ నీడిల్సే అనమాట. ఇందులో వచ్చేసి 200 to 150. ఇది కొంచెం పెద్ద, దీనికంటే కొంచెం పెద్దగా ఉంటుంది. బిగ్ ఐ నీడిల్స్ అంటే ఈ కుచ్చు టాజిల్స్ ఇవి దొరికే దగ్గర, ఇవి ఉన్నాయి కదా బీడ్స్ దొరికే దగ్గర కూడా ఇవి దొరుకుతాయి. నెక్స్ట్ మనకు మగ్గం వర్క్ షాప్ దగ్గర కూడా అడిగినా కూడా వాళ్ళు కూడా ఇస్తారు. బిగ్ ఐ నీడిల్స్ అంటే వాళ్ళే ఇస్తారు. శారీ టాజిల్స్ బిగ్ ఐ నీడిల్స్ అంటే వాళ్ళే ఇస్తారు. ఇందులో వచ్చేసి ఇది కొంచెం దీనికంటే కొంచెం ఇది పెద్దగా ఉంటుంది, కాకపోతే దీనికంటే హోల్ ఇది పెద్దగా ఉంటుంది. చిన్న నీడిల్కి హోల్ పెద్దగా ఉంటుంది. వీటిని బిగ్ ఐ నీడిల్స్ అంటారు. ఇందులో ఈ బిగ్ నీడిల్లో వచ్చేసి మనకి 150 to 200 స్టాండ్స్ అయితే పడతాయి. నెక్స్ట్ ఈ నీడిల్లో వచ్చేసి 200 to 250 స్టాండ్స్ అయితే పడతాయి. కొంచెం చూడండి, కొంచెం హోల్ అయితే పెద్దదిగా అయితే ఉంటుంది, దానికంటే ఈ హోల్ పెద్దదిగా ఉంటుంది. దీనికి ఎంత 10 రూపీస్, 5 రూపీస్ అంతే కాస్ట్, అంతే ఉంటాయి. వీటికి వచ్చేసి అయితే 20 రూపీస్. కట్టర్కి 40 రూపీస్. సీజర్ క్యాజువల్గా మన ఇంట్లో అయితే ఉంటుంది కదా. టేప్ వచ్చేసి 15-20 రూపీస్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 15 రూపీస్, 20 రూపీస్ అలా ఉంటుందన్నమాట. ఇది మనం సిల్క్ థ్రెడ్స్ తోటి కూడా మనము నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ కూడా మనం కూడా చేసుకోవచ్చు. బయట ఎందుకు 1000 రూపీస్, 1500 చాలా ఛార్జ్ చేస్తారు ఈ బ్యాంగిల్స్కి. ఎందుకు మనం బయట ఎందుకు చేసుకోవాలి, మనం కూడా ఒకసారి చేస్తే వచ్చేస్తుంది ఏదైనా. నెక్స్ట్ వచ్చేసి మనకి బియడ్స్ అనమాట. బియడ్స్ అన్ని డిజైన్స్ ఉంటాయి మనకి. ఇవేమో రౌండ్ బియడ్స్, ఇందులో ఫ్లవర్ డిజైన్ అయితే ఉండింది. ఈ బియడ్స్లో ఇవి
తులం లెక్క అమ్ముతారనమాట. తులం లెక్క తులం వచ్చేసి మనకి 20 రూపీస్ ఉంటుంది. అంతే, ఎక్కువ ఉండదు. 20 రూపీస్, లాస్ట్ 20 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్యాకెట్ వచ్చేసి మాత్రం నాకు 40 రూపీస్ అయితే పడిందనమాట. ఇది కొంచెం లుక్ హెవీగా కనిపించడానికి ఇవి యూస్ చేసుకోవచ్చు మనం. ఈ ప్యాకెట్ అయితే 40 రూపీస్ పడుతుంది. తులం 2 తులాలకు కొంచెం ఎక్కువనే ఉంటుందంట. మనకి 40 రూపీస్ అయితే పడిందనమాట నాకు. చాలా ప్యాకెట్స్ ఉన్నాయి, ఇంకా నేను ఇది సీల్ తీయలేదు. నేను ఒక్కసారి తెచ్చుకుంటాను, నాకు యూజ్ ఉన్న ఖరాబ్ అయితే కావు కదా, ఒకసారి అయితే తెచ్చి పెట్టుకుంటాను. ఇవి కూడా అవే. ఇదొక మోడల్, ఇదేమో బుట్ట మోడల్. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో అవి రౌండ్ బియర్డ్స్ అనమాట. చిన్న సైజు, పెద్ద సైజు. ఇది ఒక డిజైన్ అనమాట. ఇదొక డిజైన్ బియర్డ్స్. నెక్స్ట్ ఇందాక చూపించా కదా రౌండ్ బియర్డ్స్, సేమ్ ఇవే అనమాట. నెక్స్ట్ ఈ డిజైన్ నేను మొన్న చూపించాను కదా మీకు. శారీ టాజిల్స్ ఐడియా లేకుంటే మీరు కూడా వేసుకోవాలంటే మన ఛానల్లో అయితే నేను అది పెడతాను, నేను చూడండి. మన ఛానల్లో అయితే వీడియో ఉంది, చూసేయండి. ఈ బియర్డ్స్ కూడా ఇవి బుట్ట బియర్డ్స్. మనం డిజైన్గా అయితే ఉంటాయి. నేను ఇందాక చూపించాను కదా. చాలా డిజైన్ కావాలి, ఆ డిజైన్ చాలా డిజైన్స్ అయితే ఉంటాయి అన్నమాట, చాలా ఉంటాయి. ఇవి ఒక డిజైన్ ఉంటాయి. ఇవి ఒక డిజైన్ అన్నమాట. ఈ బియర్డ్స్ అన్నీ మనకు తులం లెక్కనే ఉంటుంది. ఏవైనా 20 రూపీస్ ఉంటాయి. ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి, ఎలిఫెంట్ అన్నీ చాలా ఉంటాయి. ఈజీగా అయితే వేసుకోవచ్చు శారీ టాజిల్స్. మనం బయట పెట్టే బదులు మనం నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంతే అనమాట. టోటల్గా అయితే సిల్క్ థ్రెడ్ 20 రూపీస్, టోటల్గా 140 తోటి అయితే ఈజీగా శారీ టాజిల్స్ అయితే వేసుకోవచ్చు. తర్వాత జరీ థ్రెడ్ అనమాట 20 రూపీస్, అది 40. క్యాజువల్గా తర్వాత క్యాజువల్గా టేప్ అయితే అవసరం లేదు నన్ను అడిగితే. ఓన్లీ ఇది 20, 40. తర్వాత అయితే కట్టర్ వచ్చేసి మనకి 40 రూపీస్ అయితే పడింది. అవి 40, ఇవి 40, 80 రూపీస్. కట్టర్ అయితే మెయిన్ కావాలి. నెక్స్ట్ నీడిల్స్ కూడా అవసరం లేదు నన్ను అడిగితే, నీడిల్స్ అవసరం లేదు. తర్వాత ఫెవికల్ అనమాట. ఫెవికల్ కూడా 30 రూపీస్ పడింది. ఫెవికల్ ఎందుకంటే మనం స్టాండ్స్ వేసుకుంటాం కదా సిల్క్ థ్రెడ్ తోటి, స్టార్టింగ్లో పేస్ట్ చేసుకోవడానికి. ఆ థ్రెడ్ అటు ఇటు అయితే వెళ్ళకుండా స్టార్టింగ్లో పేస్ట్ చేసుకోవడానికి ఫెవికల్ కూడా మెయిన్ మనకు కావాలి. ఫెవికల్ కూడా ఇంపార్టెంటే. ఆ తర్వాత బియర్డ్స్ అనమాట. బియర్డ్స్ కూడా నాకు తులం 20 రూపీస్ పడింది. ఇంకా 140 చెప్పాను, సారీ 130 తోటి శారీ టాజిల్ అయితే వేసుకోవచ్చు.